చెప్పిన ప్రభువు రాకడ కొరకు మనం సిద్ధపడి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారముల వలన మీరు మందముగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఉరి వచ్చినట్లు అది మీ మీదకి రాకుండానట్లు మీ విషయమై మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఏ ధ్యాసలో ఉన్నా, ఏ పనిలో ఉన్నా ఒకటే ఆశ, ఒకటే ధ్యాస. నా దేవునికి ఇష్టమేనా? ఇందులో ప్రభువు ఉన్నాడా? ఇది ప్రభువు మార్గమేనా? ఇది ప్రభువు చిత్తమేనా? ఇది ప్రభువు ఉద్దేశమేనా అని మనం పరిశీలించుకుంటూ ప్రభువుతో సహవాసం చేస్తున్నప్పుడు ఈ లోకంలో సురక్షితంగా ఉంటాం. అంతేకాదు, ప్రభువు ఇచ్చే మెప్పును పొందునట్లు సజీవుల దేశములో మరణము లేని, చీకటి లేని, ఆకలి దప్పికలు లేని ఆ పరలోక రాజ్యములో యుగ యుగములు, తరతరములు ఆయనతో పాటు జీవించబోతున్నాం.